చూడన్నా మన బ్రదర్ యేసు ప్రభు చనిపోయి మరలా బ్రతికాడు. దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి మరలా బ్రతికించినాడు. ఎందుకో తెలుసా? మరో బ్రతుకుందని చెప్పడానికన్నా. చనిపోతే మరో బ్రతుకుందనా? చచ్చిపోయిన విత్తనాన్ని భూమిలోపై అన్నా చెట్టుకు ప్రాణం ఉంటుంది, దానికి కాసిన కాయకు ప్రాణం ఉంటుంది. కోసి ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన కాయని తిని దాని విత్తనాన్ని భూమిలోపై తిరిగి మళ్ళా అంటే చనిపోయిన దానికి మరో బ్రతుకుందా? బ్రతుకుందనా? ఆ బ్రతుకు శాశ్వతమైన బ్రతుకు. ఆ బ్రతుకు నీకు కావాలా? అయితే యేసు ప్రభులో బ్రతుకు అంటున్నాడు దేవుడు. ఆయనలా బ్రతికితే నీకు ఒక మరో బ్రతుకుంది. అందుకే యేసు ప్రభుని దేవుడు మృతుల్లోంచి లేపినాడన్నా. అన్నా చనిపోతాము, యాడికి పోతామో తెలుసుకొని చచ్చిపోవాలన్నా. యాడి నుంచి వచ్చినామో తెలుసుకోవాలా, ఎక్కడికి పోతామో తెలుసుకోవాలన్నా, ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోవాలన్నా. అదే ఆ బతుకు పరమార్థం తెలుసుకుంటే పరమాత్ముని చేరుకుంటామన్నా. ఆ పరమాత్ముని చేరుకోవాలంటే ఆ ప్రభు మాట్లాడాలన్నా. నా పేరు మల్లికార్జున రాజన్నా. నేను ఇప్పుడు కులాన్ని చెప్తానన్నా, మతాన్ని చెప్తానన్నా, మంచిని చెప్తానన్నా. మంచి చెప్తానన్నా. మంచినా నేను చెప్పేది. మంచి చెప్పుకోవాలన్నా. మతం కులం లేదు నా మనిషికి. మనమందరం ఒకటే. ఇప్పుడు నువ్వు చికెన్ షాప్ ఇది కోడి మాంసం, కోళ్ళు కదా. వీటన్నిటి కోళ్ళు అంటాం. పలానా ముస్లిం కోడి, పలానా హిందూ కోడి, పలానా చైనా కోడి, క్రిస్టియన్ కోడి, మాల కోడి, మాది కోడి అంటామా? కోళ్ళు అంటాం, కుక్కలు అంటాం. రకరకాల జాతులు కుక్కలున్నా కుక్కలు అంటాం. వాటి కులం లేని కుక్కలన్నా. కుక్కలకు కులం లేదు, కానీ మనిషికి కులం ఉందంటే కుక్కలు పెట్టరా, మనిషి పెట్టరా? చెప్పు. మనం దేవునికి పుట్టిన పిల్లలన్నా. కుక్కకు పుట్టింది కుక్కలా బతుకుతుంది, పశువు పుట్టింది పశువులో బతుకుతుంది. దేవునికి పుట్టిన పిల్లలు దేవునిలాగా బ్రతకాలా. ఆయన సృజించిన వాళ్ళు ఆయనలాగా ఉండాలన్నా. వాళ్ళని చూడగానే అబ్బా దేవుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడని చెప్పాలన్నా. యేసుప్రభుని చూడగానే దేవుడు గుర్తొస్తాడు. ఎందుకో దేవునిలాగా బ్రతికినాడు. ఆయన మాటల ప్రకారం జీవించినాడు. ఆయన మార్గంలో నడిచినాడు. మనల్ని నడుచుకోమని చెప్పినాడు. ఏమంటావు? నిజంగానయ్యా ఆ మార్గం చాలా సంతోషం. ఇదే చెప్పుకుంటూ ఉండే పనే నాది. ఇలా నీకు చెప్తా ఉంటా, అదో వాళ్ళకి చెప్తా, పోయి ఇంకా వాళ్ళకి చెప్తా, ఇలాగే చెప్పుకుంటూ బతుకుతూ చచ్చిపోతానన్నా. దేవుని చేరుకుంటానన్నా. ఒక ఆయన మనం కుట్టినాడన్నా నన్ను ఇట్లా మంచి మాటలు చెప్తా ఉంటే పోనీ ఆయన కూడా బాగుండాలా, ఏదో కూడా తెలుసుకొని బతకాలా. నన్ను కొట్టినాడని నేను ఏమనుకున్నా. దేవుడు ఆయన నువ్వు క్షమించాలా. నేను కూడా క్షమించేసిన. దేవుడు క్షమించమని చెప్పినాడు. యేసుప్రభుని కొడితే ఏం చెప్పినాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక క్షమించన్నాడు. మనం కూడా క్షమించాలా. ఏదో కూడా తెలుసుకొని బతకాల. కొట్టినా చెప్తానన్నా దేవుని కోసం, తిట్టినా చెప్తానన్నా, చంపినా చెప్తానన్నా. ఏమంటావు? మనం బతకాల్సింది దేవుని కోసం, చనిపోవాల్సింది కూడా దేవుని కోసం. ఎలా? యేసు ప్రభులా ఆయనలా బ్రతకాలా, ఆయనలా చనిపోవాలా. ఓకేనా? దేవుని మాటలు చెప్పి విన్నందుకు నీకు వందనాలు అన్నా. థ్యాంక్ యూ. ఓకే.